అలాగే రాజకీయం కూడా, సమాజ వ్యవహారాలు కూడా అన్నీ మారిపోతాయండి. మీరేమి దేని గురించి ఏం కంగారు పడక్కల. ఏది శాశ్వతం కాదు. శాశ్వతం కాదు అనుకునే రాజకీయ రంగంలో ఉన్నవాడు నిశ్చింతగా ఉంటాడు ఎంతకాలమైనా. నేను నెగ్గనేమో అని వీడు నిజంగా నెగ్గే సమయానికి గుండెపోటు వచ్చిపోతాడు. తర్వాత చెబుతారు వచ్చి వార్త, నువ్వు నెగ్గావని. వీడు లేడు ఇక్కడ. నేను నెగ్గనేమైనా కంగారు పోయాడు. నెగ్గినా పర్వాలేదు, నెగ్గకపోయినా పర్వాలేదు. రాజకీయం ఏదో బాగుండడం కోసం మనం పోటీ చేస్తున్నాం. వీలైతే ప్రజలు అధికారం ఇస్తే బాగు చేద్దాం, లేకపోతే మన ఇంట్లో మనం కూర్చుందాం. ఇది రాజకీయ నాయకులందరూ ఈ సంకల్పంతో ఉంటే ప్రపంచం అంతా బాగుంటుంది. అది ఉండదండి. మొత్తం రంకెలేసి గద్దలు గొడవలెట్టి మొత్తం చచ్చిపోతున్నప్పుడు అక్కడ మొదలైంది, ఇక్కడ రేపు పొద్దున ఇక్కడ మొదలవుతుంది. ఇంకా అక్కడ అప్పుడే ముందస్తు తోసేస్తున్నారు అక్కడ మొత్తం. ఇక్కడ ఆ ముందస్తు తర్వాత ఇక్కడ మస్తు తయారవుతుంది. ఇక్కడ అసలు మనవాళ్ళు ఏడాది క్రితం నుంచే మొదలుపెట్టేశారు ఎన్నికల ప్రణాళికలు, ఎన్నికల పథకాలని. ఇంక మరి గుండెపోటు రాకపోతే ఏమొస్తాయి? అసలు నీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు. 5 ఏళ్ళు అయ్యే వరకు కనీసం 5 నెలల ముందు వరకు నువ్వు ఆ విషయం ఆలోచించక. అసలు తర్వాత ఎన్నికలు ఏమిటి, ఎవరు నెగ్గుతాడు నీకు అనవసరం అయ్యా. నీ పార్టీ అధికారంలోకి వచ్చి నువ్వు చేసేదేదో చెయ్యి. చిత్తశుద్ధిగా ప్రజలకు ఏ వాగ్దానాలు చేసావో ఎంతవరకు చేయగలవో అవి చేయడండి. అసలు ఇవాళ నుంచి ఇంకా నెగ్గి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడు నుంచి వచ్చే ఎన్నికల్లో మేమే, ఆ తర్వాత మేమే. ఎవరి దగ్గర చెబుతున్నాయి ఇవి? మనుషుల దగ్గర, యమధర్మరాజు దగ్గర. మొత్తం అందరూ అలాగే తయారయ్యారండి విచిత్రంగా. వచ్చే ఎన్నికలు కూడా నీకెందుకయ్యా మహానుభావ? ప్రజలు 5 ఏళ్ళు పరిపాలించమని అధికారం ఇస్తే 9 నెలల ముందు రద్దు చేయడం అంటే ఏమంటారు? దాన్ని ఎందుకు చేయాలి? అంటే మనకి ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు ఎన్నికలు పెట్టుకుంటాం. అందుకు ప్రజాస్వామ్యం. వాళ్ళు 5 ఏళ్ళు ఇచ్చింది ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం ఎప్పుడు రద్దు అవ్వాలో అదే అవుతుంది. నువ్వు సంతకం పెట్టకపోయినా అయిపోతుంది. అది అంతవరకు నువ్వు పరిపాలన చేసి తీరాల్సిందే. అప్పుడు ఎన్నికలు వస్తే నువ్వు నెగ్గచ్చు, కాకపోతే ఇంకోటి నెగ్గుతాడు. నీకేమిటట? నేనే నెగ్గాలి, నేనే పరిపాలించాలి, నా తర్వాత మళ్ళీ మా అబ్బాయే ఉండాలి, వీలైతే మనవాడు కూడా ఉండాలి. వాడికి కూడా ఇప్పటి నుంచే మప్పయ్యారు మొత్తం అని. నేను ఈ కాంక్షలు మొత్తం మన రాష్ట్రాల్లో కాదండి, దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగాయి. ఎవరిని ప్రత్యేకించి అనుకోవలసిన పని లేదు. వారిని చూసి వీరిని చూసి వీరు అంటువ్యాధుల్లో నేర్చుకుంటున్నారు బాగా. ఈ బంధాలన్నీ గాలికి బంధాలని తెలియదా? వీళ్ళెవరు భాగవతం చదవలేదా? కనీసం మా బోటిగాళ్ళు చెబుతుంటే వినలేదా? ఈ గాలిలోనే బాగా నొల్లేద్దామని. అందుకని ప్రపంచం మొత్తం కాలతంత్రమై వాయించు కూడుచుండు. ఒక్క ఉదాహరణ చెబుతాను, జరిగిపోయింది కాబట్టి మొహమాటం లేకుండా. ఇందిరాగాంధీ 77 వరకు ఎలా పరిపాలించిందండి? 77లో ఎలా ఓడిపోయిందండి? కాలమహిమ కాదు. తన నియోజకవర్గంలో తాను నెగ్గలేదు ఆవిడ. ఆశ్చర్య. రాజనారాయణ అనే సామాన్య వ్యక్తి చేతుల్లో ఓడిపోయింది. అంతకుముందు 10 సార్లు ఆయన ఈవిడ మీద పోటీ చేశాడు. కొన్నిసార్లు డిపాజిట్ కూడా రాలేదు. పట్టు వదలని విక్రమార్కుల్లో అలాగే పోటీ చేశాడు. మన దగ్గర పత్తి శేషయ్య గారు ఉండేవారు, ఆయన అలాగే చేసేవాడు. ఇప్పుడు మా చిన్నప్పుడు బాగా గుర్తు నాకు. ఎవడు పోటీ చేసినా చెప్పినా పత్తి శేషయ్య గారు చేసేవాడు ఖచ్చితంగా. పార్లమెంట్కి ఆయన, అసెంబ్లీకి వాళ్ళు ఆవిడ. కానీ ఆ దంపతుల దీక్ష ఫలించింది. పత్తి మాణిమ్య గారు తర్వాత మంత్రి అయింది. మొత్తం మీద అప్పుడు నేను అనుకున్నా, వీళ్ళు పట్టు వదలని విక్రమార్కుల్లో పనిచేశారు, మొత్తం మీద అయ్యారా అనుకున్నాను నేను. అసలు ఆయన స్థాయికి ఆయన ఎన్నికల్లో నెగ్గే స్థితి లేదని తెలుసు, కానీ చేసేవాడు ప్రతిసారి ఇండిపెండెంట్గా వేసేవాడు. ఏదో ఆకో చాకో ఏదో గుర్తించేవాడు. చాకే మీ ఓటనేవాడు. 100-200 పడేవి. అయినా సరే పోటీ చేసే చివరికి ఆయన అయ్యాడండి ఖచ్చితంగా. అంత పరిస్థితి ఉంది కదా. ఇందిరాగాంధీ 77లో చేసిన పనులకి, ఎమర్జెన్సీ పెట్టిన పాపానికి తన నియోజకవర్గంలో తాను ఓడిపోయింది, కొడుకు ఓడిపోయాడు. పోనీ అదేమన్నా శాశ్వతమా అంటే? వీళ్ళకి అధికారం ఇస్తే మొత్తం కొడుకు చేసి 2 ఏళ్ళు దిగిపోయారు 79 నాటికి. మళ్ళీ 80లో ఎన్నికలు పెడితే ఎక్కడ ఓడిపోయిందో అక్కడే ఆవిడ నెగ్గింది, కొడుకు నెగ్గాడు. కాలతంత్రం విచిత్రం. నెగ్గాడు కొడుకు, నేను నెగ్గామని ఆనందించాలని భగవంతుడు ఆ సాత్విక అవకాశం ఇవ్వలేదమ్మా. నెగ్గిన ఏడాదిలోగా సంజయ్ గాంధీని తీసుకెళ్ళిపోయాడు ప్రమాదంలో. ఎంత ఆశ్చర్యకరం, ఎంత దుఃఖం. తన తర్వాత అతనే మొత్తం తీర్మానాలు చేసేసి అంతటా ప్రచారం కూడా చేసేసారు ఆ విషయాన్ని. దేశమంతా సంజయ్ గాంధీ ఖాయం అనుకున్న స్థితిలో దెబ్బకి సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో వెళ్ళిపోయి ఇవాళ ఆయన కుటుంబ సభ్యులు బీజేపీలో ఉన్నారు. ఏం ఆశ్చర్యకరమైన రాజకీయం అండి. అదర్థమైన మొత్తం భాగవతం అర్థమవుతుంది. అంచేత నేను ఆధ్యాత్మికలో రాజకీయం కూడా జోడిస్తా. ప్రత్యక్షమైన ఉదాహరణలు మాట్లాడడానికి మొహమాటం వెళ్ళే, ఎందుకంటే మనకి జ్ఞానము ఉంది, ధైర్యం ఉంది, అన్నిటిని మించిన వైరాగ్యం ఉంది, ఏమి ఇబ్బంది లేదు. రేపు శాశ్వతం అని నేను అనుకోవడం లేదు. ఇవాళకి ఈ ప్రసంగం వరకే శాశ్వతం అంతే. ఇది కూడా పూర్తి అయితే శాశ్వతం, నాకు సంబంధం లేని విషయం అది. అంతేగాని రేపు ఉండాలి, రేపు ఏదో చెప్పాలి, ఎల్లుండి ఏదో చేయాలి, అనవసరమైన విషయాలు రేపు ఉంటే చెబుతాను, లేత లేదు. అది అనుకోలేకపోతే కదా ఒకసారి షాక్, దిగ్భ్రాంతికి గురైంది ఆవిడ. కొడుకు అప్పుడు ఇష్టం లేని రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావాల్సి, దానికి ఇష్టం లేదు పాపం నిజంగానే. సోనియా గాంధీకి అసలే ఇష్టం లేదు.
అందుకోసం ఆవిడ పెళ్లి చేసుకోలేదంటే ఏ మాటగా మాట చెప్పుకోవాలి. అతను పైలట్గా ఉండగా ఆ ప్రేమ వ్యవహారం ఆవిడ చేసుకుని తప్పితే ఈయన భారతదేశానికి ప్రధానమంత్రి అవుతాడు, ఆయన పోతే నేనవుతారనే పాపపు ఆలోచన ఆ ఇల్లాలకి లేదండి. మొహమాటమే లేదు ఆ విషయంలో. నిక్కచ్చిగా మాట్లాడుకుందాం. అసలు ఆ ఊహ లేదు ఆవిడకి. కానీ జరిగిందా లేదా? ఆయన పైగా తల్లి పోయిన సాయంత్రం బలవంతంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి. ఆయన ఇష్టం లేని పదవిలో ఆయన ఉన్నాడు. తర్వాత ఆయన పరిస్థితి ఏమిటండి? ఏదో ఓ చర్య తీసుకునేసరికి మొత్తం పుష్పగుచ్చం ఇచ్చి లేపేశారు ఆయన్ని. అప్పుడు ఇష్టం లేకపోయినా ఈవిడ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. విచిత్రం. ఆవిడకి ఇష్టం లేదు, ఆవిడ వచ్చింది. ఏదో ఇష్టం లేనట్టు అంటీ ముట్టగా ఇష్టం లేకపోయినా అగ్గిని అంటుకుంటుందిగా. అంతే. రాగద్వేషాలు ఏవో ప్రసరించి అయిపోయింది. ఈవేళ ఆవిడ కుమారుణ్ణి ప్రధానమంత్రిని చేద్దామంటే 10 ఏళ్ల పాటు దేశానికి వాళ్ళ పార్టీ నాయకత్వంలో ఉన్న చెయ్యలేకపోయారండి. కాలమహిమ. ఆర్థిక శాఖలో కేవలం ఓ పెద్ద గుమాస్తా స్థాయిలో కూర్చుని చిట్టాపద్దులు రాసుకునే మన్మోహన్ సింగ్ గారు మౌనంగా రోబోలాగా 10 ఏళ్ళు పరిపాలించేసాడు దేశాన్ని తిరుగు లేకుండా. ఎక్కడ ఏమి జరిగినా సరే మళ్ళీ జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం, అంతవరకు మోసుకుంటాం అంతే హాయిగా. ఎక్కడ జరిగినా మళ్ళీ జరగకుండా ఇప్పుడు జరిగింది అనే సంగతి ఏమిటి? అదంతే వెళ్ళిపోయింది. దేశం భరించింది ఆయన 10 ఏళ్ళు. ఒక మహామౌనంలో ఉండే ప్రధానమంత్రిని దేశం భరించింది. ఆయన కేవలం ఆర్థిక శాఖలో ఉండేవాడండి. ఆయన మంత్రిని చేసింది పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు తన జీవితంలో తాను ప్రధానమంత్రి అవుతానని అనుకోలేదు, ఆయన అయ్యాడు. విచిత్రంగా అన్ని విచిత్రమే. ఇక మిగిలిన పార్టీలన్నీ మీరు ఊహించుకోండి ఇంకా ఎలా జరిగేవన్నీ పరిణామాలు. ఇదే కాలతంత్రం అంటే. భీష్ముడు ఏం చెప్పాడో అది మొత్తం మన సమాజంలో, తెలుగునాట, భారతదేశంలో మొత్తం రాజకీయాల్లోనే జరిగింది. మన కుటుంబాల్లో ఎంత జరిగిందో ఎవరు ఆలోచించుకున్నా తెలిసిపోతుంది. అనుకున్నది కాకపోవడం, అనుకోనిది ఏదో అవ్వడం, అనుకున్నది తిరగబడిపోవడం, విచిత్రంగా అన్ని చిత్రమేనండి. అందుకని భీష్ముడు చెబుతున్నాడు భూత భవ్య భవత్ ప్రభువు విష్ణు సహస్రంలో. భూతకాలానికి, రాబోయే కాలానికి, నడుస్తున్న కాలానికి భగవంతుడే అధిపతి. నువ్వు అనవసరంగా ప్రణాళికలు వెయ్యకు. ఇది జరుగుతుందని అనుకోవద్దు. జరిగేలా ప్రయత్నం చేయి. జరిగితే మంచిది, జరగకపోతే మరీ మంచిది. ఇంకోసారి చేయక్కర్లేదు అంతే. ఇది ఎంత నిశ్చింతగా ఉంటుంది. కాలానికి మొత్తం అధిపతి కాలపురుషుడు అయినటువంటి భగవంతుడు. ఆయన ప్రణాళికలో భాగంగా ఏవో నడుస్తుంది. ఎందుకంటే మన కర్మ, మన జీవితం అనేది మన కర్మ ప్రణాళికతోనే లేదు. భార్య కర్మ ప్రణాళిక, పిల్లలు, మనకు అనుబంధం ఉన్నవాడు అందరి ప్రణాళికలు అందులో ఉంటాయండి. అందుకే పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి జాతకాలు కలిసేయాలి ఎందుకు చూస్తే ఆ మాత్రం నిమిత్త మాత్రంగానైనా చూడాలి. బొత్తిగా నైదంతారు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసేస్తే మనాడు అంటుకుపోతుంది కాపురం, అనుమానం లేదు అందులో. ఇప్పుడు అసలు చేయకూడదు అలాగా. అందుకు చూస్తారు ఆ మాత్రం. ఇంకా అక్కడి నుంచి ఇదేదో కొంచెం పొడుగ్గా ఉంది, ఇదేదో పొట్టు, అంత విపరీతం అక్కర్లేదు. ఇంకా జాతకాలు ఇవన్నీ ఎప్పుడు స్థూలంగానే పాటించాలి. దయచేసి అర్థం చేసుకోండి, సూక్ష్మంగా వెళ్ళకూడదు. ఎందుకంటే జాతక జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం, మానవ జీవితానికి సంబంధించింది కాదు. అది మొత్తం సమాజ జీవితానికి సంబంధించింది, మొత్తం భూమండలానికి సంబంధించింది. అతివృష్టి, అనావృష్టి, అష్టగ్రహ కూటమి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఏ పంటలు ఏ కాలంలో పండతాయి, ఇవన్నీ చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం. కానీ నీ చెయ్యి నా చెయ్యి, నీ మూతి నా మూతి చూసి చెప్పడానికి కాదు. అది దాన్ని అలా చేసేసారు మహానుభావులు. వారికి నమస్కారం.